హలో అండి, వెల్కమ్ టు దివ్య రివ్యూస్. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు అన్నమాట. ఎంత కష్టపడ్డామో అండి వాడిని రెడీ చేయడానికైతే. అస్సలు ఒక్క మాట వినడండి. అసలు ఏది పెట్టించుకొని అంటున్నాడు. ఆ ఫ్లూట్ ఇస్తే కాముగా ఉంటాడు అనుకున్నాము, కానీ ఆ ఫ్లూట్ తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడండి. మళ్ళీ వాడు ఎంత టార్చర్ చూపించాడోనండి. అసలు రెడీ అవ్వడానికైతే అది గుచ్చుకుంటుంది, తీసేయి అంటాడు. అసలు అది కూడా చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎలా చేస్తున్నాడో. అసలు ఇంత ఓవర్ చేస్తాడు అండి. మా పూర్వీక్ అయితే ఆ ఫ్లూట్ తీసుకొని ఒకటేమైనా కొడుతూనే ఉన్నాడండి. ఏం చేస్తాం, తప్పదు కదా. వాడికైతే ఎలాగోలా రెడీ చేయాలి. కృష్ణుడిలాగా అడుగులైతే వేయించడం కోసం మేమైతే నానా తంటాలు పడి వాడినైతే రెడీ చేసాం అనమాట. ఇప్పుడు యూపీని తీసుకొని నేను బొట్టు పెడదామని అనుకుంటున్నాను, కానీ వాడు అక్కడ చూసినంతసేపు చూశాడు. ఆ తరువాత ఆ యూపిన్ తోటి బొట్టు పెట్టించుకోనని ఎంత మారం చేశాడోనండి. ఇలా కాదులే అని చెప్పేసి నేను పట్టుకొని పెడదామని చాలా ట్రై చేశాను, అయినా కుదరలేదు. చివరికి మళ్ళీ యూపిన్ వద్దులే అనుకొని ఇలా నార్మల్గానే బొట్టు అయితే పెట్టామన్నమాట. అదిగోండి చూసారా, సెల్ ఇచ్చి ఒక చేతికి అలా వాడికి బొట్టు అయితే పెట్టాల్సి వచ్చిందనమాట. ఆ రెడీ చేసేంతసేపు వాడికి సెల్ ఇస్తూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే మాట వినట్లేదనమాట. మొబైల్ ఇస్తే మాత్రం ఏదో కొంచెం కాముగా ఉన్నాడండి, అంతే. అప్పుడు కూడా వద్దనే అంటున్నాడు. ఎలాగోలా అయితే రెడీ చేసాము. ఆ హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి చెవులవి, అవి పెట్టుకొని అంటాడు, తీసేస్తాడు. ఏదో ఒక మాయ చేసి మొత్తానికి పెట్టించేసా అన్నీ. ఇప్పుడు చూడండి వాడి చేతికి, అదిగోండి అక్కడ గమనించారా మీరు, వాడి చేతికి బొట్టిచ్చామన్నమాట. అది నా ముఖానికి మా అక్క ముఖానికి పెట్టుకుంటూ వాడు అడుగులైతే వేశాడండి. అదిగోండి అది కూడా ఆఖరికి అడుగులు అద్దుకొని అంటున్నాడండి ఆ లిక్విడ్ని. ఎందుకంటే వాడికంటే చీదరగా ఉందంట, అవే అద్దుకొని అంటున్నాడు. అలాగే చివరికి ఏం చేసామంటే కాళ్ళు పట్టుకొని పూసేసామన్నమాట అరికాళ్ళకి. అప్పుడు అడుగులు వేయమని చెప్పాము. ఏదో కాసేపు నడుస్తున్నాడు, ఆ తర్వాత కాముగా ఉంటున్నాడు. వాడి ధ్యాస అంతా కూడా అదిగోండి వాడి దగ్గర ఉన్న ఆ బొట్టు మీదే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత కామెడీ చేస్తున్నాడో వాడు. నడవమంటే పరిగెడుతున్నాడండి. అలా మా మాట అయితే విన్నదే లేదండి. మా అల్లరి కృష్ణుడు నిజంగా చిలిపి కృష్ణుడు ఎలా ఉంటాడో, అల్లరి కృష్ణుడు ఎలా ఉంటాడో అలా చేసి చూపించాడనమాట మా పూర్వీక్ అయితే. చాలా అల్లరి చేసే పూర్వీక్. కృష్ణాష్టమి రోజు అయితే కృష్ణుడికి మించే అల్లరి చేశాడనుకోండి. ఆ ఫ్లూట్ని వాయిస్తారు కదా కానీ మానవుడు ఫ్లూట్ తోటి చూడండి డాన్సింగ్ చేస్తున్నాడు. ఆ ఫ్లూట్ని ఎలా విరగొట్టాలి, బండకేసి కొట్టాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట మా వాడైతే. ఒక్క ఫోటో అన్న దిగురా మంచిగా అని చెప్పి ఎంతో ప్రయత్నించామండి, అయినా కుదరలేదు. అక్కడికి మీరు గమనించారా వాడి బుగ్గ మీద అసలు ఎలా ఉందో, అదంతా కూడా తిలకమే అనమాట. ఆ బొట్టు రాసేసుకున్నాడండి వాడైతే. ఫ్లూట్ కనిపిస్తూ ఉండేలా ఒక్క ఫోటో అన్న దిగురా అంటే అసలు మా మాట వినట్లేదు. చివరికి మా అమ్మ అయితే ఇది తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది ఊతూ అన్న కాస్త ఫోటోకి పోజిస్తాడేమో అని, కానీ అది కూడా దక్కలేదండి మాకైతే మాత్రం. చివరాఖరికి ఏదో ఒక 2-3 ఫోటోలు అయితే తీసిందనమాట. మా అక్క వాళ్ళ పాప చాలా కష్టపడి వాడిని ఆ రోజు అదే కృష్ణుడిగా రెడీ చేసి అడుగులు వేయించడానికైతే మా తల ప్రాణం తోకకైతే వచ్చిందని అనుకోవాలండి. చూసారా అసలు ఏమన్నా వింటున్నాడా అండి వాడు, అస్సలు వినడనమాట. అంత అల్లరి చేసే కృష్ణుడే పుట్టాడు అనుకోవాలన్నమాట. చూడండి వాడి వేషాలైతే. ఇప్పుడు చివరికి హారతి ఇచ్చే ఘట్టం వచ్చిందనమాట. వాడు నేను ఇస్తాను అంటున్నాడు. చూసారా అసలు హారతిని చూసి ఏమంటున్నాడు వాడు, నేను జై శ్రీకృష్ణ అని అనమంటున్నాను అనమాట. వాడైతే అంటున్నాడు అనమాట, జై శ్రీకృష్ణ అనమంటే. దండలు అవన్నీ ఎప్పుడెప్పుడు తీసేద్దాం. అదిగోండి ఫ్లూట్ అమ్మ ఇప్పుడేనండి ఆ 30 సెకండ్స్ మాత్రమే అండి పూర్వీక్ అయితే కాముగా నించున్నాడు. అప్పుడు కూడా కాముగా నించోలేదు. అదిగోండి ఆ అక్షంతలు ఇవ్వమన్నాడు, ఇచ్చాను. అవి ఇస్తేనే కాముగా ఉన్నాడు. వాటిని ఏం చేస్తున్నాడో చూడండి, తినేస్తున్నాడండి. అక్షంతలు ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట. అక్షంతలు నేనేం చేశానంటే, నాకు కూడా వేయమ్మ, నువ్వు కృష్ణుడు కదా అని చెప్పాను అనమాట. అప్పుడు మాత్రం తీసుకొని నా మీద ఎంతో ఇష్టంగా అక్షంతలు అయితే వేశాడనమాట. అదండి
మా ఇంట్లో జరిగిన కృష్ణుడి పండుగ అన్నమాట. మా పూర్వీకు చేసిన అల్లరి నచ్చితే లైక్ చేయండి.